హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణియా సిస్టర్స్. ఏంటి ఈ మధ్య అసలు వీడియో పెట్టట్లేదు అనుకుంటున్నారా? అవునండి, నాకు కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, అందుకని వీడియో పెట్టలేకున్నా. బట్ యా, ఐఎమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. రీసెంట్గా నేను మా బాబుని తీసుకొని కొంచెం చిన్న స్వీట్ అండ్ షార్ట్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో దాని అప్డేట్స్ మీకు పెడదామని చెప్పేసి వీడియోలో అనుకుంటున్నాను. చిన్నోడిది ఇది ఫస్ట్ ట్రైన్ జర్నీ అండి. అసలు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడికి ట్రిప్ వేయలేదు. సో నాకు మ్యారేజ్ అయిన వెంటనే నాకు బాబు తర్వాత ఇంకా అసలు ఏం లేదు. ఆఫ్టర్ 2 years అగైన్ మేము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. రిద్వన్ గాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇది వాడి ఫస్ట్ ట్రైన్ జర్నీ అన్నా కూడా వాడు భలే ఎంజాయ్ చేశాడు. నేను యాక్చువల్ చాలా భయపడ్డా, బికాజ్ మేము రాజమండ్రి నుంచి ముంబై ట్రిప్ స్టార్ట్ చేసాము అండ్ నెక్స్ట్ వీ వెంట్ టు అనదర్ ప్లేస్ గోవా. బట్ నాకింత డిస్టెన్స్ వీడి ట్రైన్లో సపోర్ట్ చేస్తాడా లేదా? అసలు ఎంత చిన్నపిల్లడితే అలాగ ఇంకా 1.5 year కదా వీడికి. నేను 19 months ఉన్నప్పుడు వెళ్ళాను. ఇది 2 months బ్యాక్ వీడియో. బట్ టైం కుదరికి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఎలారా బాబు అనుకున్నా కానీ చాలా బాగా సపోర్ట్ చేశాడండి. అసలు ఎక్కడా నాకు ఏడిపించలేదు. ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేశాడులేండి. ఇన్ఫ్యాక్ట్ నా దరిద్రం ఏంటంటే మా ఇద్దరికి కూడా, మా హస్బెండ్కి నాకు ఇద్దరికి అప్పర్ బెర్త్స్ వచ్చాయి. ప్రిఫరెన్షియల్ మేము చైల్డ్ ఉన్నాడని పెట్టినా లోవర్ ఇవ్వలే. ఇంక ఎలారా బాబు అని నేను చాలా టెన్స్ అయ్యాను. చూడండి, అప్పర్ బెర్త్లో కూడా బాగానే కూర్చున్నాడు. బాగానే వాడు ఏమీ ఆ ట్రైన్ మూమెంట్కి వాటికి ఏం భయపడలే, బాగానే ఎంజాయ్ చేశాడు. ఫైనలీ అలాగా ముంబై రీచ్ అయిపోయాం. మేము యాక్చువల్లీ ముంబైలోని రైల్వేస్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటుంది. మా హస్బెండ్ రైల్వేస్లో కదా, సో అందులో తీసుకున్నాం. 2 BHK ఫ్లాట్ బాగానే ఉంది. ఫెసిలిటీస్ అన్నీ ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు అక్కడే క్యాంటీన్లో ఫుడ్ తినేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఆయన అయితే వెజ్ థాలీ ఆర్డర్ చేశారు, నేను నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. బట్ యాక్లా తెలుసా, అస్సలు బాగాలేదు. ఫిష్ అయితే ఇంకేదో కొంచెం ఆ వెజ్ చేసుకొని అట్లా మేనేజ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ మేము అక్కడ రీచ్ అయింది ఆఫ్టర్నూన్. సో ఈవినింగ్ 4 అలా ఫ్రెష్ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయినాము అనమాట. ఫస్ట్ మెరైన్ డ్రైవ్ సైడ్ వెళ్దామని చెప్పేసి క్యాబ్ తీసుకున్నాము. జస్ట్ మేము వెళ్ళిన లొకేషన్ బయట క్యాబ్స్ అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి, మనకి ఈజీ యాక్సెసే. సో బాబుని తీసుకొని అయితే మేము బయటకు వచ్చేసాము. ఇంకా మెరైన్ డ్రైవ్లోకి వచ్చాక సో సన్సెట్ అది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. రిద్విన్ కూడా అసలు ఇంత టైర్డ్ అయిపోయాడు కదా, వెంటనే బయట తిరగడం అంటే సపోర్ట్ చేస్తాడా లేదా అని నేను భయపడ్డాను. బట్ యా, అస్సలు ఏమీ పేచీ పెట్టలేదు తెలుసా. చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు, బాగానే కూర్చున్నాడు, చుట్టూతా నవ్వుతున్నాడు. వీడియోస్కి ఫొటోస్కి అన్నిటికీ నాకైతే బాగానే సపోర్ట్ చేశాడు. నేను ఫోటో మ్యానియాక్, ఫొటోస్ అంటే పిచ్చి. వాడిని హింసిస్తూ ఉంటాను, నేను తీస్తూ ఉంటాను. బట్ నేను ఎన్నిసార్లు వాడిని అలా ఇబ్బంది పెట్టినా ఓకే మమ్మీ నీ ఇష్టం, ఏదైనా తీసుకో, ఐఎమ్ రెడీ టు డూ అన్నట్టు ఉన్నాడు. చూసారా వ్యూ ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. బేసికలీ ఆమె బీచ్ గర్ల్ అనమాట, నాకు బీచెస్ అవి చాలా ఇష్టము. సో యా, అలాగా మొత్తం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కొంచెం సేపు అయితే రిద్విన్ వాళ్ళ డాడీ కూడా అట్లా వాకింగ్ అది చేశారు, బాగానే ఎంజాయ్ చేశాడు. వాడు కూడా బాగానే వాక్ అది చేశాడు. అండ్ నెక్స్ట్ మేము అక్కడికి దగ్గరలో క్రోఫోర్డ్ మార్కెట్, సమ్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చిన్నోని తీసుకొని వెళ్ళాం, స్ట్రీట్ షాపింగ్ చూద్దామని చెప్పేసి. బట్ నేనైతే ఏం ఎక్కువ పర్చేస్ చెయ్యలేదు. వై, బికాజ్ నాకు ట్రావెలింగ్లో నేను మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నాకు అవన్నీ క్యారీ చేయలేను, పిల్లోడితో ఉన్నాను కదా అని జస్ట్ అట్లా విండో షాపింగ్ చేసేసాను అనమాట. ఇంకా ఏవో కొన్ని యాక్సెసరీస్ అలాంటి జస్ట్ చిన్నవే కాబట్టి అవి నాకు ఎలాగో పెద్ద స్పేస్ పట్టవు, నేను తీసుకున్నా. సో అట్లాంటివి ఏవో కొన్ని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది రంజాన్ మంత్లో. సో ముంబైలో ఒక పర్టికులర్ ఏరియా, ఆ మార్కెట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ముస్లిమ్స్. అండ్ రంజాన్ ఇఫ్తార్ స్పెషల్స్ అన్నీ ఈవినింగ్ అక్కడ చాలా బాగా చేస్తారంట. ఎన్ని ఐటమ్స్ అండి బాబు, అసలు నాన్ వెజ్లో ఎన్నంటే అన్నీ ఉన్నాయి. ప్లస్ ఆ క్రౌడ్ ఏంటండి అసలు దారుణంగా ఉందన్నమాట. ఇంకేంటంటే ఇసక్కేస్తే రాలని జనాలు. అందులో బాబుని తీసుకెళ్ళడం చాలా రిస్కీ టాస్క్. బట్ ఓకే, వెళ్ళగలమేమో చూద్దామని దూరిపోయినాము. ఒక్కొక్క ఐటము ఒక్కొక్క డైమండ్ అండి. అన్నీ చాలా బాగున్నాయి. నాన్ వెజ్ లవర్స్కి అయితే అన్నీ నచ్చేస్తాయి. బట్ యా, అందులో కొన్ని బాగాలేనివి కూడా ఉన్నాయి, టు బీ ఫ్రాంక్. ఓకే, బట్ అన్నీ ట్రై చేద్దాం కదా అని మ్యాక్సిమం చిన్నోడితో మేము ఏం చేయగలమో అన్నీ ట్రై చేసాం. వాడినైతే సేఫ్గానే తీసుకెళ్ళామనుకోండి. ఆ క్రౌడ్లో కూడా కొంచెం వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలా ఏదో అలా మేనేజ్ చేసాం. వాడికి ఎట్లనో స్పైసీ ఫుడ్ అయ్యి మేము పెట్టలేము. సో డిజర్ట్స్ టైప్ ఇలాంటివి ఏమైనా నేను తీసుకుంటే మాత్రం
వాడికి చిన్నది అట్లా టేస్టింగ్ కోసం లిటిల్ బిట్ అలా పెట్టేదాన్ని. వాడైతే డెజర్ట్స్ లాంటివి ఇలాంటివి ఏం పెట్టినా కొంచెం స్వీట్ కంటెంట్ ఉన్నవి అవన్నీ బాగానే తినేసేవాడు. బట్ నాకు తెలుసు ఎనీహౌ పిల్లలకి మనం ఇంకా స్వీట్స్ అవి అలా మేమైతే ఏం ఇంట్రడ్యూస్ చేయలేదు. జస్ట్ అలా ఊరికే మాతో పాటు వస్తున్నాడు కదా వాడు కూడా, సో అని కొంచెం అట్లా టేస్ట్కి ఉంచేవాళ్ళం. అండ్ ఇక్కడ చూసారా మీరు ఆ చికెన్ రోల్స్ కానీ, హాట్ డాగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి అందులో. ఇది వచ్చేసి కీమా బన్స్ అంట, అవి ఫుల్ కీమా స్టఫ్తో ఉన్నాయి, అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అక్కడ ఇది ఫేమస్ అంట, ఇది కోకోనట్లోనే వాళ్ళు రకరకాల ఐస్ క్రీమ్స్ అన్నీ వేసి డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇచ్చారనమాట. ఒక్కటి తింటే చాలండి, చాలా ఫుల్ అయిపోతుంది. ఐ సపోజ్ ఇది 200+ ఎంతో చెప్పారనమాట, బట్ ఇట్స్ గుడ్. అంతే ఇంకా ఆ రోజు ఫుడ్ అలా ఎక్స్ప్లోర్ చేసేసి మేము ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయినాము. రిటర్న్ కూడా సేమ్ మెరైన్ డ్రైవ్ మళ్ళీ క్రాస్ చేసుకుంటూ నైట్ వ్యూ కూడా చూసి మెల్లగా రూమ్కి రీచ్ అయ్యాం. క్యాబ్ పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. అంత అయినా ఇంకా పిల్లోడు కూడా చాలా వరకు మాకు సపోర్ట్ చేసినట్టే. ఫైనల్లీ డే 1 అయితే బాగానే ఎంజాయ్ చేసాం. సో లెట్స్ మీట్ ఇన్ డే